మాజీ మంత్రి హరీష్ రావు పిలుపుతో గులాబీ శ్రేణులంతా హైదరాబాద్కు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై పోలీసులు రెచ్చిపోయారు. రేవంత్ సర్కార్ అండతో పోలీసుల జులుం తారస్థాయికి చేరింది. గ్రామాన బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసి నిర్బంధించారు. ఈ అక్రమ అరెస్టుల్ని ఖండించిన హరీష్ రావు కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగట్టారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి నిరసనగా హైదరాబాద్కు గులాబీ క్యాడర్ అంతా తరలి రావాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులంతా హైదరాబాద్కు పయనం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు పోలీసులు. కోకాపేటలో మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్టు చేశారు. ఈ అరెస్టులపై హరీష్ రావు మండిపడ్డారు. కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా బీఆర్ఎస్ శ్రేణుల్ని అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ ఆయన అనుచరుణ్ణి అరెస్టు చేయాలన్నారు. కోకాపేటలో హరీష్ రావు ఇంటి దగ్గర పోలీసులు జులుం చేశారు. హరీష్ రావును కలిసేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతలను సైతం లోపలికి అనుమతించలేదు. మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవితను అరెస్టు చేశారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ నాయకుల్ని పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను ముందస్తుగా హౌస్ అరెస్టు చేసి ఇంటి ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బయటకు వెళ్లకుండా పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. హుజూరాబాద్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల్ని అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించారు. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. నేరేడిగొండలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను నిర్బంధించారు. అనిల్ జాదవ్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు హౌస్ అరెస్ట్ అయ్యారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. బీఆర్ఎస్వి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్ కుమార్ను అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి తరలించారు. హైదరాబాద్ బాగంబర్పేట్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. మేడ్చల్ జిల్లా చీరాలలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేష్ ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మధుకర్ రెడ్డిని తూమ్కుంటలో హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసుల నిర్బంధకాండ కొనసాగింది. హరీష్ రావు పిలుపుతో హైదరాబాద్కు బయలుదేరిన వనపర్తి బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు దౌర్జన్యం చేశారు. నారాయణపేట జిల్లాలోని నారాయణపేట, మక్తల్, మాగనూరులో బీఆర్ఎస్ నాయకుడిని ముందస్తుగా అరెస్టు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అరెస్టుల పర్వం కొనసాగింది. సిద్దిపేట జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ నిర్బంధించారు. పలు మండలాల బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, మెదక్, సంగారెడ్డి, ఆందోల్, పటాన్ చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్లో గులాబీ నేతలపై పోలీసులు రెచ్చిపోయారు. ఆ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ పాలన గుర్తొస్తోందని మండిపడ్డారు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ నిర్బంధించడం దారుణమన్నారు. జనగామ బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు జులుం చేశారు. సీఎం డౌన్ డౌన్ నినాదాలతో మహబూబాబాద్ జిల్లా హోరెత్తింది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టుల్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల జులుం తారాస్థాయికి చేరింది. గులాబీ నేతలను అదుపులోకి తీసుకుని జగిత్యాల పీఎస్కు తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్యను ఎల్లారెడ్డిపేట పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. రామగుండం, గోదావరి ఖనిలో గులాబీ నేతలు హౌస్ అరెస్ట్ అయ్యారు. అక్రమ అరెస్టులపై మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మండిపడ్డారు. గోదావరి ఖని బ్రిడ్జిపై రాస్తారోకో నిర్వహించారు. మాజీ మంత్రి జోగు రామన్నను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం వ్యాప్తంగా గులాబీ లీడర్లు హౌస్ అరెస్ట్ అయ్యారు. ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుల అరెస్టుల పర్వం కొనసాగింది. ఎర్రుపాలెం, మదిర, బోనకల్, చింతకాని, ముదిగొండ మండలాల్లో స్థానిక నాయకులు అరెస్ట్ అయ్యారు.